హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు నేను హైదరాబాద్కు ఒక 38-40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బా బాలానగర్ నుండి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వయంభూగా వెలిసిన వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చాను. ఈ ఆలయం బొంతపల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి టెంపుల్ గూడా ఉంది. ఇక్కడ ఎక్కడా లేని విధముగా అమ్మవారి ముందు 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఒల్లుబండ అని ఉంది. అది ఏంటంటే మనకేదైనా తీరని కోరికలు ఉంటే మన కోరిక తీరుతుందా లేదా అనేసి మనము చూసుకో తెలుసుకోవాలనుకుంటే ఆ ఒల్లుబండ పైన 2 బొటన వేళ్ళు పెడితే అది మనకు ఇలా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ దగ్గరికి వస్తాయంట. అలా వచ్చిందంటే మన కోరిక తీరుతుందంట. టెంపుల్ చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం నందు అతి పురాతనమైన వీరభద్రస్వామి ప్రకారంగానే ఇక్కడ ఉల్లుబండ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీరభద్రస్వామి మనసులో సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఉల్లుబండ పట్టినట్లయితే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. చూస్తున్నారు కదా, ఇలా బొటనవేళ్ళు 2 పెట్టుకొని కూర్చొని ఒక 15-20 మినిట్స్ అయితే ధ్యానంలో కూర్చుంటూనే మనకి తెలుస్తుందండి, అంటే మన కోరికలు తీరుతుందో లేదో అని. పెళ్లి కాని వారు కూడా కొబ్బరికాయలు ముడుపుతారు, సంతానం కాని వారు కూడా కొబ్బరికాయ ముడుపుతారు. సంతానం అయిన తర్వాత తొట్టలేరు, కోరిక తీరిందని. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఇంకా సంతానం లేని వాళ్ళు వచ్చి ముడుపు కట్టుకుంటారు. పెళ్లి అయిన తర్వాత వచ్చి పూజలు చేయించుకుంటారు స్వామివారికి. అలాగే సంతానం కలిగిన తర్వాత ఇక్కడ ఉయ్యాలలు కూడా కడుతున్నారండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్లే ముందే నమస్తే రుద్రమన్యవాతోదశవే నమః. నమస్తే సురన్వనే బాభ్యాం తే నమః. యాధాయుషు శివతమా శివం భవోవదే నమః. శివాశరభ్యాయ దవతయానో రుద్రమే యాతే రుద్రశివాతనోరఘోరా పాపకాశిని యానస్తనవాసంతమయా విశంతా విచాకసి యామి చంద్రశంతస్తే విశస్వే శివాం దీర్ఘదాం ద్రమాయి వంశే పురుషం జగతో శివే నమస్సాత్వాదృశాఖ్యాకామసి విధాన సర్వమే జవిదయక్ష్మగం సుమనాసతో అధ్యవర్వక్తాగ్నోధైర్యాభిషకో ఐం గుత్సా సర్వాంజం వే సర్వాచ్యజాతగాన్యః అసవ్యస్తాంలో అనూతగోసుమంగళః ఏ క్షేమాగం రుద్రావితో దిక్షో యదా సహస్రశో వైశాఖున్నిరైవిః అసవ్యో సర్వదేనేన గ్రీవో లోహితః ఉథైనం గోపాదృశన్న దృశన్నో రాజ్యః ఉథైనం విశ్వాభూతాని సదృశ్వాభియాత్మః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ నిరుషే అదో ఏస్తవాయస్మిదేకం నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ శివరాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర ఓం హర హర హర. శాంతి శాంతి శాంతి. త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం నరువారుణాయ నమః. భవాయ నమః భవలింగాయ నమః. శరభాయ నమః శరవలింగాయ. శివాయ నమః శివలింగాయ నమః. జ్వలాయ నమః. జయ జయ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవాన్ ఆత్మవిద్యాయ నమః. ఓం తత్పురుషాయ మహారౌద్రాయ తన్నో వీరభద్రాయ బ్రహ్మాధిపతే బ్రాహ్మణోధిపతే బ్రహ్మా శివోమి సదాశివం. వచ్చారండి మీరు? ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ?
భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం గుమ్మడిదాల మండలము సంగారెడ్డి జిల్లా. భద్రకాళి సమేత వీరభద్రస్వామి స్వయంగా వెలిచిన స్వామి. ఇక్కడ 700 సంవత్సరాలు చరిత్ర గల వీరభద్రస్వామి. ఇక్కడ ఈ దేవాలయమునందు 4 గోపురములు కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రథమంగా శివునికి పంచముఖాలు కాబట్టి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం గుమ్మడిదాల మండలము సంగారెడ్డి జిల్లా. భద్రకాళి సమేత వీరభద్రస్వామి స్వయంగా వెలిచిన స్వామి. ఇక్కడ 700 సంవత్సరాలు చరిత్ర గల వీరభద్రస్వామి. ఇక్కడ ఈ దేవాలయమునందు 4 గోపురములు కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రథమంగా శివునికి పంచముఖాలు కాబట్టి 5వ గోపురం కూడా శశిధర్ గుప్తా గారు ఈవో గారు మరియు ధర్మకర్తల మండలి మద్ది ప్రభాకర్ రెడ్డి గారు మరియు భక్తుల సహాయ సహకారములతో ఈ 9 అంతస్తుల గాలిగోపురము కట్టడం జరుగుతుంది. భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి కోరిన కోరికలు తీర్చే వీరభద్రస్వామి. ఇక్కడ ఉదయం అభిషేకాలు మరియు సాయంత్రము కళ్యాణాలు, అమ్మవారి దగ్గర కుంకుమార్చనలు మరియు అగ్నిగుండములు, ప్రస్థాయములు, గండదీపాలు భక్తుల మొక్కుబడి ప్రకారంగా ఇక్కడ స్వామివారి దగ్గర నిర్వహించుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి సమేత వీరభద్రస్వామికి మన భక్తులము ఏ కోరికలు అయితే కోరుకుంటామో అట్టి కోరికలు ఆ స్వామి నిర్వహిస్తుంటాడు. ఇక్కడ నిత్య పూజలు మరియు శ్రావణమాస లక్ష బిల్వార్చన మరియు కార్తీక మాసము లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కూడా ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే వీరభద్రస్వామి. జయలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ లోనే భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ ఎక్కడా లేని విధముగా 9 శ్రీచక్రాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం 8 ఉన్నాయి. లోపల గర్భగుడిలో అమ్మవారి ముందు ఒక శ్రీచక్రం ఉంది. వీటి గురించి మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ శ్రీచక్రాలు ఎక్కడా లేవండి. మేము ఈ టెంపుల్స్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఇక్కడ చూసాను. దీని గురించి చెప్తారా మీరు? చెప్తాం. ఓం జయంతే మంగళా కాళీ భద్రకాళీ కపాలని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది. ఈ దేవాలయానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఉన్నాయి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఈ దేవాలయంలో భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. మరియు అమ్మవారికి ఓటు బియ్యాలు, కుంకుమార్చనలు, చీరలు మొదలగు మొక్కుబడులు అప్పచెప్తారు. మరియు భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, గండ దీపాలు, ప్రస్థాయాలు, అగ్నిగుండాలు, వాహన సేవలు, పుట్టు వెంట్రుకలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉమామేశ్వర స్వామి వ్రతాలు మొదలగు పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మరియు శ్రావణ మాసం నెల రోజుల పాటు లక్ష బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి.
మరి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభమవుతుంది. మరియు ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమము మరియు అమావాస్య రోజు రుద్రహోమం జరుగుతుంది. మరియు ఈ దేవాలయానికి తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఒళ్ళు బండ అని చెప్పుకున్నది. ఆ బండ పైన 2 ఇట్లా బొటన వేలు పెట్టినట్లయితే మనసులో కోరిక అనుకుని 2 వేలు పెట్టాలి. కోరిక అయ్యేటట్టుంటే చేతి ఇట్లా గుండ్రంగా తిరిగి మళ్ళా యథావిధిగా రావడం జరుగుతుంది. మరియు ఆ బండ పైన చేతులు పెట్టినట్టయితే ఆ ఒంటి పైన మన గాలి కానీ భూత పేద పిశాచాలు ఏమంతా కూడా ఏడ్చుకుంటూ దూరం వెళ్ళిపోతాయి. మరియు ఇక్కడ ఈ దేవాలయంలో ఆ సంతానం లేని వారు ఆ ఉంజలి సేవ చేసినట్టయితే వాళ్ళకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఆ వివాహం కాని వారు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి ఆ వివాహం అయిన తర్వాత కళ్యాణం చేస్తాను మొక్కినట్లయితే వివాహం జరుగుతుంది. ఆ పెళ్ళైన తర్వాత వారు వచ్చి కళ్యాణం చేసుకోవచ్చు. మరియు ఇక్కడ వరపూజ అని చెప్పున్నది. ఆ పత్రి అనేది స్వామివారిపై పెట్టడం జరుగుతుంది. ఆ అయ్యగారు దండకాలు ఇస్తుంటారు. ఆ పత్రి అనేది మఠమయ్య గారు చేతి ఇలా పెట్టడం జరుగుతుంది. ఆ భక్తుల యొక్క కోరిక మనసులో అనుకొని ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేసుకోవాలి. అప్పుడు ఆ పత్రి అనేది ఆటోమేటిక్గా ఆ మఠమయ్య గారి చేతిలో పడడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టత అనేది ఉన్నది. మరియు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆ సత్రాలు ఉన్నాయి. మరియు మళ్ళీ ఆలయ ఈవో గారు ఉప్పల శశిధర్ గుప్తా గారు మరియు ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి గారు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మన 4 గోపురాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇంకో గోపురము రెడీ అవుతున్నది. సుమారు ఆ గోపురం 145 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఎత్తులో ఇక్కడ గోపురాన్ని నిర్మిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా శ్రీచక్రాలకు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఖడ్గమాలతో మరియు లలితా సహస్రనామాలతో కూడా ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతాయి. భక్తులు ఈ శ్రీచక్రాలకు కుంకుమార్చన చేసినట్లయితే అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ధనాకనక వస్తువాహనాలతో జీవితాంతం కూడా భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కావున బొంతపల్లికి వచ్చిన భక్తులందరూ కూడా భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చన చేసుకుని ఆ యొక్క కుంకుమను ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతాయి. వాళ్ళు జీవితాంతం కూడా సంతోషంగా ఉంటారు. కావున భద్రకాళి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అమ్మవారికి కృపకు కాపు పాత్రలు కావాలని కోరుతున్నాం. చూసారు కదా, 8 శ్రీచక్రాల్లో బయట ఉన్నాయి. ఇంకొకటి మాత్రం లోపల ఉందండి అమ్మవారి ముందర. అది 9వ శ్రీచక్రము. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుందండి. ప్రశాంతంగా ఉంది గుడి లోపల. శివుడాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టున అంటారు కదండి. అలా అసలు నాకు ఈ టెంపుల్ ఉందని కూడా నిజంగా తెలియదు. నేను వేరే టెంపుల్ కు వెళ్తూ ఉంటే మధ్యలో తెలిసింది ఈ టెంపుల్ ఉందనేసి. ఇంకా నేను వెళ్ళాలనేసి వెళ్ళాను. నిజంగా వచ్చినందుకు మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పూజారి గారు కూడా చాలా బాగా చెప్పారు వివరించి. అలాగే పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఈయో గురించి అండి. చాలా బాగా మాట్లాడారు. అసలు వీడియో తీసుకుంటానని చెప్పగానే ఓకే అన్నారండి. తర్వాత కూడా మేము మళ్ళీ అంతా చేసుకొని వస్తుంటే భోజనం కూడా ఉంది, చేసి వెళ్ళమని చెప్పారు. అంతేకాకుండా మీరు వీడియో పెట్టిన తర్వాత మాకు సెండ్ చేయండి, మేము కూడా గ్రూప్ లో పెడతాము, మీకు వ్యూస్ వస్తాయి అని చెప్పారండి. అసలు ఇవాళ రేపు ఎవరు అలా చెప్తారు? ఒకరు మంచి కోరుకోవడమే తక్కువ అండి. ఆయన అంత పెద్ద అయినా నాకు చెప్పగానే చాలా సంతోషం అనిపించిందండి. వారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అడగగానే తీసుకోమన్నారు. ఇక్కడ చూడండి భోజనశాల దగ్గర ఎదురుగానే ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరు మధ్యలో నందీశ్వరుడు ఉన్నారు. మరి ఇక్కడ స్నానాలు చేస్తారో లేదో నేను తెలుసుకోలేకపోయాను. అయితే ఇక్కడ కోతులు బాగా ఉన్నాయండి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇది భోజనశాల అండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనము అన్నదానం చేయాలనుకుంటే మనం డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఏమేమి ఐటెమ్స్ పెట్టాలి అని చెప్పేసామనుకోండి, వాళ్ళు అందులో
ఎంతమందికి అవుతే అంతమందికి అక్కడ భోజనాలు వాళ్ళే వంట చేసి పెట్టేస్తారండి. చాలా బావుంది గదా! నిజంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు. వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. మీలో ఎవరైనా ఇంతవరకు ఈ టెంపుల్‌ని చూడలేదంటే మాత్రం నిజంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. వీరభద్రస్వామి నన్ను మళ్ళీ కరుణించి నన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తే చాలా బావుంటుందని అనిపించిందండి. ఓకే అండి. మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బై బై.